హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, ఒకటి మా తమ్ముని బర్త్డే అని చెప్పేసి. సో అక్కడ అన్ని విషయాలు ఎక్కువ షేర్ చేయలేకపోయాను అనమాట. అండ్ కొంతమంది ఏంటిదంటే ఈ మధ్యకాలంలో థంబ్నెయిల్ ఒకలా పెడుతున్నారు, డిస్క్రిప్షన్ ఒకలా పెడుతున్నారు, దానికి సంబంధించిన కంటెంట్ వేరేలా ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు. ప్రతి చిన్న కామెంట్కి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదక్క, యూ ఆర్ డూయింగ్ రైట్ అని చెప్పేసి దానికి రిప్లై మన వల్లే కామెంట్ చేస్తున్నారు. కానీ కొంతమందికి చెప్పాలమ్మా మనం, ఖచ్చితంగా కొంతమందికి ఎట్లా చెప్పాలంటే, నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాను. బట్ కొంతమంది ఎట్లా అంటే పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ మన ఛానల్లో నా అదృష్టం ఏంటిదంటే పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కంపేర్ టు నెగిటివిటీ. సో ఏంటిదంటే మన ఛానల్లో ఫస్ట్ నుంచి అది చూసిన వాళ్ళకి తెలుసు, నేను వ్యూస్ కోసం అంత ఎక్కువ చేయను. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే థంబ్నెయిల్ చాలా మంది చేయించుకుంటారు బయట, ఇంకా కొంతమంది కొంచెం పెద్ద పెద్ద టూల్స్ వాడుతూ ఉంటారు, కొంతమంది ఇంకా సబ్స్క్రిప్షన్స్ కూడా తీసుకుంటారు, ఇయర్లీ ప్యాకేజ్, మంత్లీ ప్యాకేజెస్ అట్లా ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను వాడే ఇన్షార్ట్లో కూడా కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. నేను అసలు అట్లాంటి ఏమీ చేయలేదు, నేను జస్ట్ నార్మల్గా మరి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, 10లో ఉంటాయి వ్యూస్, కొన్నిటికైతే 2 డిజిట్ వ్యూస్ రావడానికి కూడా నేను చాలా కష్టపడేదాన్ని. సో ఎప్పుడు ఒక వీడియో పెడుతున్నానంటే మినిమం ఒక 1000 మెంబర్స్ చూస్తూ ఉన్నారు అని అంటే అది ఏదో పెట్టగానే వచ్చినాయని కాదు, అండ్ ఏదో థంబ్నెయిల్ చూసో డిస్క్రిప్షన్ చూసో వచ్చిన వాళ్ళు కాదు, ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు చూస్తూ ఉన్నారు అంతే తప్ప ఎవరో కొత్త వాళ్ళు చాలా తక్కువ మంది. మీరు కనుక చూసినట్లయితే ఒక 1000 మెంబర్స్ ఇప్పుడు కొంచెం గ్రోత్ అనేటువంటిది వస్తుంది ఛానల్. అది కూడా ఇయర్ 2024 నుంచి గ్రోత్ అనేటువంటిది వచ్చింది. నేను 2021లో స్టార్ట్ చేసినప్పటి నుంచి. అండ్ మీ అందరికీ తెలుసు కదండి, నాకు డిస్క్రిప్షన్ మీద అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ నేను చేయను, థంబ్నెయిల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయను. నా మనసులో ఏదనిపిస్తే అది చెప్తాను. నిజంగా మీరు అంటే నాకేంటిదంటే ఫస్ట్ నేను మీ అందరి గురించి అడుగుతాను, మీ అందరి బాగు గురించి అడుగుతాను. నా ఛానల్ చూసిన ప్రతి ఒక్క సిస్టర్స్ కానీ బ్రదర్ కానీ మీరు బాగున్నారా లేదా అని అడుగుతాను. నా ఛానల్ కంటే ఒక ప్రొఫార్మా అనేటువంటిది క్రియేట్ అయి ఉంది. మీరు ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఏదైతే చెప్పాలనుకుంటానో అది నేను మీతో షేర్ చేస్తాను. నాకు ఏ థంబ్నెయిల్ ఏం పెట్టాలనేటువంటిది అంత ఐడియా ఉండదు. ఏదో ఒకటి మన ఛానల్లో ఏదైనా మాట్లాడిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన కంటెంట్ ఇప్పుడు కూడా నాకు ఏం పెట్టాలనేటువంటిది కూడా ఐడియా లేదు. అండ్ మోస్ట్లీ మన థంబ్నెయిల్స్ ఎట్లా ఉంటాయంటే సింపుల్గానే ఒక ఫోటో పెట్టేస్తాను నేను, అది కూడా అప్పటికప్పుడు దిగిన ఫొటోస్ కూడా కాదు, పాత ఫొటోస్ ఏమన్నా ఉంటే పెట్టేస్తాను. డిస్క్రిప్షన్ కూడా ఏదో ఒక సింగిల్ లైన్లో, ఎందుకంటే మనం ప్రొఫెషనల్ యూట్యూబర్స్ కాదు కదండి. మీకు నేను ఎట్లా పరిచయం, ఒక ఆస్పిరెంట్గానే పరిచయం అంతేనా కదా, ఏదో నార్మల్గా వీడియోస్ చూస్తూ అట్లా పరిచయం కాదు కదా. నేను ఒక ఆస్పిరెంట్గా ఉన్నాను కాబట్టి నా ఆస్పిరెంట్గా నేను నా ప్రిపరేషన్లో ఎట్లా ఉన్నానని చెప్పేసి నేను మీతో చూపిస్తున్నాను. అండ్ బిగినర్స్ ఎవరైనా ఉంటే ఐఎమ్ హెల్పింగ్ దెమ్ అంతే. అండ్ ఏంటిది కరెంట్ అఫైర్స్ అడిగితే కరెంట్ అఫైర్స్ అడుగుతాను, ఎస్ఎస్ క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఎస్ఏ క్వశ్చన్ అడుగుతాను. ఇన్ కేస్ ఎవరైనా అక్క దీని గురించి పర్టికులర్గా మీరు నాకు చెప్పండి అని చెప్పేసి అంటే ఇద్దరు ముగ్గురు ఒకళ్ళు అడిగితే డైరెక్ట్ వాళ్ళకి మెయిలే చేస్తాను. మళ్ళీ సపరేట్గా వాళ్ళ క్వశ్చన్ తీసుకొని వచ్చి యూట్యూబ్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇది పలానా వాళ్ళు అడిగారని చెప్పను, ఎవరిది వాళ్ళకే నేను చెప్తుంటాను. మరి అట్లా అంటే ప్రతి ఒక్క రోజు ఒక 10 గల వీడియోస్ తీయొచ్చు నేను నాకున్న కంటెంట్కి నేను, కానీ నేను అట్లా ఏం చేయట్లేను. ఎక్కడైతే ఇంపార్టెన్స్ ఉంటుందో అక్కడే. అండ్ యూట్యూబ్లో మనీ మీద అంత పెద్ద డిపెండెంట్ అయితే నేను కాదు, చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఒక సోర్స్ ఉంది కాబట్టి దీన్ని ఎందుకు పక్కకు పెట్టాలని చెప్పేసి నడిపిస్తున్నాను తప్ప నాకున్న బిజీ షెడ్యూల్కి అసలు యూట్యూబ్ నడిపే టైం కూడా లేదు. చిన్న పిల్లలతో ఉన్న తల్లులకు మాత్రమే అర్థమవుతుంది. నేను మార్నింగ్ పెట్టిన వీడియోకి ఇదంతా ఎందుకు వచ్చిందంటే మొన్న కమెంట్ చూసాను, వీళ్ళంతా వ్యూస్ కోసం చేస్తూ ఉంటారు, థంబ్నెయిల్ ఒకటి పెట్టి ఆన్సర్ ఒకటి పెడతారంటే చెప్పాను కదండి. ఫస్ట్ ఎట్లా ఉన్నారని అడుగుతాను, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అడుగుతాను, దాని తర్వాత ఏదన్నా నాకు మీతో మాట్లాడాలనిపిస్తే నేను ఎండింగ్లో మాట్లాడతాను. అండ్ కొన్నిసార్లు ఏంటిదంటే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్దామని అనుకుంటున్నాను కానీ టైం సెట్ అవ్వట్లేదు. వన్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, దట్ ఈస్ మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి నేను వాళ్ళని చూసుకునే క్రమంలో ఒక్కొక్కసారి చేయగలుగుతాను, చేయలేను. సో ఇవి మీ అందరికి తెలుసు నా వీడియోస్ అనేటువంటి ఎట్లా వస్తాయని చెప్పేసి. ఫస్ట్ నుంచి చూస్తున్న నా సిస్టర్స్కి బ్రదర్స్కి తెలుసు. కొత్తగా వచ్చే మీకు నేను ఇంత విడమర్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇందాక నేను కమెంట్ పెట్టినప్పుడు ఒకళ్ళు అన్నారనమాట, ఒకటండి నన్ను అంటే కూడా నేను కొన్నిసార్లు రిమూవ్ చేస్తాను, పట్టించుకోను, ఎందుకంటే సోషల్ మీడియాలో నెగిటివిటీ ఉంటుంది, ఐ నో దట్. కానీ నా వల్ల అంటే మాత్రం ఐ కాంట్ టేక్ దట్. వాడికి కాంపిటేటివ్ ఫీల్డ్ మీద ఐడియా లేదు అని చెప్పేసి అంటే ఫస్ట్ మీకు తెలుసా కాంపిటేటివ్, నువ్వు అడిగావు కదా, ఎవరైతే అన్నారో నువ్వు అడిగావు కదా, నేను చెప్తున్నా కదా ఒక్కొక్కసారి నేను నిజంగా రైజ్ అవుతా. నాకు తెలుసు ఇందులో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి నిజంగానే రైజ్ అవుతాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత నా తమ్ముడు నా ఫేస్లో ఉన్న లైటింగ్ చూసి నీకు వస్తుంది అని చెప్పేసి అన్నాడు అంటే మేబీ దానికి మీరు అనుండొచ్చు కాంపిటేటివ్ ఫీల్డ్ మీద ఐడియా లేదని చెప్పేసి. నా గురించి 100%కి 200% నా ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నీ చదువు సంధ్యలు ఏంటో నీ ఫ్యామిలీకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఫ్యామిలీలో బాగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎట్లా రాస్తున్నారు, ఎట్లా చదువుతున్నారు, కంటిన్యూస్గా వాళ్ళ సక్సెస్ అన్ని చూసిన వాళ్ళ ఫ్యామిలీకి అర్థమైపోతుంది. వాళ్ళు ఏంటి, వాళ్ళు నిజంగా ఏదైనా ఎగ్జామ్ రాస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అంటే గెటింగ్ సక్సెస్ ఆర్ నాట్ అనేటువంటిది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుంది. నేను కూడా చిన్నప్పటి నుంచి ఎట్లా చదివానో నేను మీతో చాలాసార్లు చెప్పాను, ఇంక ఇప్పుడు నా రికార్డులు ఏం నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నాకు అట్లా అవసరం లేదనమాట. నాకు నా తమ్ముడు చూశాడు కాబట్టి నేను ఎగ్జామ్ రాస్తే ఒకలా ఉంటాను, ఎగ్జామ్ రాకపోతే ఒకలా ఉంటాను. ఈవెన్ నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన తర్వాత మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా నేను కలిశాను. శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు,
రీసెంట్గా కూడా వాళ్ళు కమెంట్ చేశారు, అవునా కాదండి, మీరు నన్ను చూసారు కదా. సో అబ్జర్వ్ చేస్తుంటే ఆ టైం వరకు నిజంగా వస్తుందా రాదా అనేటువంటి తెలియదు. కాకపోతే మనం ఇచ్చిన దాంట్లో ఓకే కొంచెం మనం కరెక్ట్గానే ఇచ్చాము అని చెప్పేసి ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి నేను మా తమ్ముడికి ఒకటే చెప్పిన, మా ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రిలిమ్స్ అప్పుడు నాకు కొంచెం హెల్ప్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి అండ్ అడిగినా అడగకపోయినా వాళ్ళు చేస్తారు, సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా నీ మెయిన్స్కి నా 100 కాదు 200% ఇస్తానని 2022 అక్టోబర్ నుంచి నేను నా ఫ్యామిలీకి నేను అష్యూరెన్స్ ఇస్తూ వచ్చాను. సో నేను ప్రిలిమ్స్ పాస్ అవ్వడానికి అంటే ఒక 2-3 రోజుల ముందు నేను మా ఇంటికి వెళ్తాను ప్రతిసారి ఎగ్జామ్ అప్పుడు. ఆ 2 days నేను లిటరల్లీ నాకు పెళ్ళైంది, నాకు పిల్లలు ఉన్నారన్న సంగతి కంప్లీట్గా నేను మర్చిపోతాను. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. బట్ మా ఇంట్లో ఉన్నప్పుడు నా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. నా చెల్లి నాకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉన్నప్పుడు ప్రతిసారి ఇంటికి వస్తుంది, అక్క చదువుకుంటుంది, ఆ పిల్లల్ని చూసుకోవడం, వంట చేసి పెట్టడం, అమ్మకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు అని చెప్పేసి నా చెల్లి నా తమ్ముడు, అక్క రాలేదు, 2 పిల్లల్ని తీసుకొని. వాడు మా పండుగ అప్పుడు 8th 9th 10th ఈ 3 yearsలో, కాబట్టి అక్కే రాలేదు. సో మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా తమ్ముడు ఫుల్ సపోర్ట్ అనమాట. మా పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టడం, వాళ్ళకి స్నానం చేయించడం, వాళ్ళకి తినబెట్టడం మొత్తం వాళ్ళే చూసుకునే వాళ్ళు అనమాట ఈ కంప్లీట్ జర్నీలో. సో వాళ్ళకి తెలుసు నేను ఎట్లా చదివినా, అసలు ఈ ప్రిలిమ్స్ దగ్గర నుంచి మెయిన్స్కి ఇంతగానో మాట్లాడుతున్నా, నీకు మెయిన్స్ రాకపోతే ఎట్లా అంటే అది కూడా చెప్తున్నానండి. మనం ఎప్పుడైనా సరే రిజల్ట్స్ని ఆశించి ఎవ్వరు ఉండరు, రిజల్ట్స్ మీద హోప్ అయితే ఉంటుంది, కానీ ఖచ్చితంగా రావాలి, నాకు 100కి 200% రావాలి అని చెప్పేసి ఉండరు, ఎక్కువ మంది ఉండరు. ఏదో ఒకరిద్దరు ఉంటారు కావచ్చు బాగా చదివి. ఎట్లా అంటే ఇంకా ఇప్పుడు నేను కూడా చదివినా, కానీ నాకంటే ఎక్కువ చదివే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, మనకంటే ఎక్కువ చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మేబీ వాళ్ళు అంతమంది ఉన్నారు కదా, వాళ్ళ చేతిలో నేను ఓడిపోయినానని చెప్పేసి అనుకోవడమే. ఈ సెంటెన్స్ కూడా ఛానల్లో చాలా మంది అన్నారు. అంటే నాకు తెలిసి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ ఇదే ఫేస్లో ఉంటారు, రాకపోతే మనకంటే ఎక్కువ చదివే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు అంతే. ప్రతిసారి నేను అదే అంటే కృష్ణుడు కూడా అదే చెప్తాడు కదా, నువ్వు జస్ట్ నీ ప్రయత్నం నువ్వు చేయి, మిగతాదంతా దేవునికి వదిలే అని చెప్పేసి. సో తమ్ముడు గురించి అట్లా అనేసరికి నిజంగా బాధేసింది, కోపం వచ్చింది అనమాట. నీకేం తెలుసు అసలు నా గురించి, నా తమ్ముడు గురించి నీకేం తెలుసు అని చెప్పేసి నిజంగా కోపం వచ్చింది. ఒక కామెంట్కి మీరు ఇంత రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో వాట్ ఎవర్ అండి, అసలు నిజంగా దానికి రియాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది అని అనిపించింది నాకు. చాలామంది అనుకుంటారు రాసిన వాళ్ళందరూ వస్తుంది అని, అందరూ అదే ఫీలింగ్లో ఉన్నారు. రిజల్ట్స్ వచ్చే వరకు ఎవరికి వస్తుంది ఎవరికి రాదనేటువంటిది ఏం తెలియదండి. సో ఇంకా ఈ కోపం అంతా పక్కకు పెట్టేస్తే చాలామంది ఈవెన్ నేను కోపంగా మాట్లాడినా కూడా తీసుకోలేరు. ఒకటేనండి, అంటే ఫ్యామిలీలో చాలామంది హోప్స్ పెట్టుకుంటారు మన మీద. చాలామంది అంటే ఎవరు ఉంటారులేండి, మన అమ్మ నాన్న. అంటే ముఖ్యంగానండి ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో ఉండి మెయిన్స్ రాసి ఇప్పుడు నేను మీ ముందు ఇట్లా కూర్చొని రిజల్ట్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, నా 100% నేను ఇచ్చాను అని చెప్తున్నానంటే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఇంతగానో చదివించి మనల్ని పొజిషన్కి తీసుకొచ్చినందుకు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానంటే కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. ఖచ్చితంగా ఒక వైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఫస్ట్ హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. సో ఆ విషయంలో నేను చాలా లక్కీ. హస్బెండ్ సపోర్ట్ అనేటువంటిది లేకపోతే ఏ హౌస్ వైఫ్ ఇంత పెద్ద ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వదు. అండ్ చాలామంది మన ఛానల్లో వాళ్ళు ఈవెన్ ఇప్పుడు వాళ్ళ వైఫ్స్ని మోటివేట్ చేస్తున్నారనమాట, చదివిస్తే. చాలామంది మన ఛానల్ వీడియోస్ చూపిస్తూ కూడా చదివించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండి దానికి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు అట్లాంటి మెయిల్స్ కానీ కమెంట్స్ కానీ చేసినప్పుడు. సో మా హస్బెండే దగ్గరుండి 2022లో నాకు గనక ఫీ కట్టకపోయి ఉంటే మేబీ ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ సిచ్యువేషన్ ఉండేదాన్ని కాదు కావచ్చు, యూట్యూబ్లో నేను మీ ముందు ఇట్లా మాట్లాడేదాన్ని కూడా కాదు కావచ్చు, డిఫరెంట్గా ఉండేదేమో నా లైఫ్. ఈవెన్ ఇప్పుడు నాకు జాబ్ వచ్చినా రాకపోయినా ఏమో ఇంకా చెప్పలేమండి, అసలు రాదు అనేదాన్ని కూడా తీసుకోలేము కావచ్చు ఒక్కనొక స్టేజ్లో. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రతిసారి నేను రిజల్ట్స్ చెప్తా ఉంటాను, కానీ దిస్ టైమ్ ఇట్ ఈస్ డిఫరెంట్ అనమాట. ఈవెన్ ఇప్పుడు నేను తలుచుకున్నా కూడా నాకు వస్తుంది అనమాట. అంటే చాలామంది 1:2 లిస్ట్ రావచ్చు, లాగిన్లో మనకు మార్క్స్ వస్తాయి కరెక్టే, కానీ ఇప్పటికీ ఇంకా ఫీల్ అయితే ఉంది. మళ్ళీ చెప్తున్నానండి, నేను మాట్లాడేటప్పుడు మాట్లాడతాను, భయం అవుతుంది అన్నప్పుడు నిజంగా చెప్తాను, ఎందుకంటే ఆ ఫీల్ అనేటువంటిది అందరికి అట్లనే ఉంటుంది. ఫస్ట్ టైం నా లైఫ్లో మెయిన్స్ ఎగ్జామ్ రాశాను అనమాట, ఫస్ట్ టైం. ఇంకా ఆ ఫీల్ అనేటువంటిది చెప్పలేంది, అది ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ ఫీల్ అనేటువంటిది. అండ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, మెయిన్స్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాసి మంచిగా రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం అనేటువంటిది ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకు. అండ్ అంటే మన సైడ్ నుంచి మనం 100% ఇచ్చినాం అనుకోండి, రిజల్ట్లో ఆ నెంబర్ సెర్చ్ చేసేటప్పుడు ఉన్న టెన్షన్ అసలు నిజంగా గుండె కొట్టుకోవాల్సిన దానికి 100 రెట్లు ఎక్కువ కొట్టుకుంటుంది అనిపిస్తుంది. అంటే నాకే కాదు, మీకు కూడా అట్లనే అనిపిస్తుంది కదా. అది ఎప్పుడు ఫీల్ అయ్యానంటే నేను ఎప్పుడు అంత ఎక్కువ ఫీల్ కాలేదండి, నేను యూపీఎస్సీ కానీ మిగతా ఎగ్జామ్కి అంత ఫీల్ అవ్వలేదు. మొన్న గ్రూప్ 4 1:3 లిస్ట్ వచ్చినప్పుడు నిజంగా బాధేసింది. మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మొన్న రాసిన రిజల్ట్స్ అప్పుడు, ఫస్ట్ రాసిన ప్రిలిమ్స్ అప్పుడు కూడా నాకు నిజంగా బాధేసింది పోయినప్పుడు. కానీ నాకు అప్పుడు అనిపించింది, అప్పుడు పిల్లలు చాలా చిన్నగా ఉండే, నేను కంప్లీట్ చేసినా కానీ అప్పుడు కరెంట్ అఫైర్స్ నిజంగా చదవలేదన్నమాట. సో అది నాకు కొంచెం అది మేబీ అందుకే దేవుడు నాకు పోయించిండేమో అని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా అట్లా అనుకున్నాను నేను. కానీ ఎప్పుడైతే మన లోస్ తెలిసినాయో ఆ లోస్ని సవరించుకొని మనం చేసిన మిస్టేక్స్ని సవరించుకొని ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో అంటే ఫస్ట్ స్టేజ్ క్లియర్ అయ్యి సెకండ్ స్టేజ్ మనకు అంటే రిజల్ట్స్ ఆపోజిట్గా మనం అనుకున్న దానిలాగా రాలేదనుకోండి, నిజంగా డెఫినెట్గా బాధపడతాం కదా.
మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్పుడు కూడా యాక్చువల్లీ ముందు రోజు మేము శ్రీశైలం వెళ్ళి వచ్చాము. అదే రోజు ఇంకా ప్రసాదం అందరికీ పనిచేసి అప్పుడేమో చేస్తున్నాను అనుకుంటా, నెక్స్ట్ డే చేస్తున్నాను. కంటిన్యూస్గా కాల్స్ ఒకటే. అసలు నిజంగా ప్రిలిమ్స్ పీడిఎఫ్లో నిజంగా అంటే కొంతమంది మీరు నెంబర్ చేతి మీద రాసుకున్నాను అంటున్నారు కదా, మీకు నెంబర్ గుర్తుండదు. అంటే నిజంగా ఏది గుర్తుపెట్టుకోవాలో అది గుర్తుపెట్టుకుంటారు. రాసిన ప్రతి ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలంటే మనం గ్రూప్ 1 3 సార్లు రాసినాం. యూపీఎస్సీ నేను ఎన్నిసార్లు రాసినా మీకు తెలుసు. ఇంకా బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేదాన్ని, ఇస్రో ఎగ్జామ్ పడ్డా రాసేదాన్ని, ఇంకా ఇట్లాంటి అన్ని రాసేదాన్ని అనమాట. సో ఎన్ని హాల్ టికెట్లను గుర్తుపెట్టుకుంటాను చెప్పండి. అట్లాంటిది గ్రూప్ 1 1 2 3 మళ్ళీ గ్రూప్ 4 గుర్తుపెట్టుకొని ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం హెక్టిక్. అందుకని చేతి మీద రాసుకుంటాను. నాకున్న ఈ బ్రెయిన్కి ఈ తలనొప్పులకి ఏది గుర్తుపెట్టుకోవాలో అదే గుర్తుపెట్టుకుంటాం. చూస్తున్నప్పుడు రిజల్ట్స్ అన్న మా తమ్ముడు కాల్ చేస్తుంటే ఇక అర్థమైపోయింది. ఇంకా పీడిఎఫ్ వచ్చిన తర్వాత నిజంగా నెంబర్ చేసేటప్పుడు షేక్ అయ్యి ఒక 1 hour కంటిన్యూస్గా ఏడ్చాను తెలుసా. మా ఇంట్లో ఏమైంది, పోయిందా, ఏం కాదు. ఇంకా మా హస్బెండ్ అయితే సండే రోజు వచ్చినాయి అనుకుంటా కదా, సండే రోజే, ఇంకా సండేనా సాటర్డేనా అండి, సండే అనుకుంటా కదా, ఫ్రైడే సాటర్డే సండే రోజు వచ్చినాయి. అయితే సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, సారీ అండి, అంత గుర్తు రావట్లేదు. మేము శుక్రవారం శ్రీశైలం పోయినాం, శుక్ర శని, నెక్స్ట్ డే ఆదివారమే రావాలైతే. నిజంగా అసలు ఎట్లా అంటే మా హస్బెండ్ పోతే పోనీలే, ఏం కాదు నెక్స్ట్ టైం రాసుకుందోలే, నువ్వు అసలు ఇంతగానం ఇక్కడ దాకా రావడమే గొప్ప, ఇన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్ష పెట్టినా కూడా నువ్వు ప్రిలిమ్స్ రాయడమే గొప్ప అని చెప్పేసి చాలా అంటే చాలా కన్సోల్ చేశారు మా హస్బెండ్. ఇంకా మా పిల్లలు కూడా ఏం కాదులే అమ్మ, ఏం కాదులే అని వాళ్ళు కూడా అలవాటు పడిపోయింది ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో ఇంకా నేను చెప్పేశాను అనమాట, నేను క్లియర్ చేశాను అని చెప్పేసి మా హస్బెండ్కి చెప్పగానే నిజంగా అసలు అది ఏడుపే వచ్చేస్తుందండి. సంతోషించి నవ్వే కంటే ఏడుపే వస్తుంది. సో అప్పుడు ఇంకా అప్పటి నుంచి నా 100% ఇస్తూ వచ్చానండి. ప్రతిరోజు కూడా నేను డైరీ మెయింటైన్ చేసేదాన్ని. అది నేను మీకు చాలాసార్లు చూపించాను. ఎవ్రీ అవర్ రాసుకునేదాన్ని. ఇదంతా సోది ఎందుకు చెప్తున్నానంటే నిజంగా అసలు ఈ బాధ ఇప్పుడు ఫ్యామిలీకి చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఒక తోటి ఆస్పిరెంట్గా నేను మీతో షేర్ చేస్తానే అది నాకు తగ్గుతుంది అని అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ మా తమ్ముడు అట్లా అనేసరికి నేను తీసుకోలేకపోయినా, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు కదండి మనం ఎట్లా చదువుతాము, ఎట్లా ఎగ్జామ్స్ రాస్తామని చెప్పేసి. రాసినప్పుడు వాళ్ళకి ఫేస్లో డిఫరెంట్గా ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది. వాళ్ళకి మంచిగా రాయలేకపోతే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు వాళ్ళు. మా తమ్ముడు ముందే చెప్పిండు, గ్రూప్ 2 గ్రూప్ 3 నీకు రాదక్క, నువ్వు అంత కష్టపడకు, నువ్వు మెయిన్స్కే సెట్ అవుతావు, నువ్వు డిస్క్రిప్టివ్ ఉన్న ఎగ్జామ్స్ని ఎంచుకో నువ్వు అని చెప్పేసి మా తమ్ముడు ఎప్పుడో చెప్పేది. ఎందుకంటే బీటెక్లో అసలు విపరీతమైన పర్సంటేజ్ని చూసిండు కదా వాడు. అసలు నార్మల్గా 80s 90s వాడు చూసేసరికి ఇంకా వాడికి ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. అయినా కూడా వాడికి కూడా తెలుసు బీటెక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని కూడా తెలుసు. కాకపోతే నా మీద బాగా హోప్ అనమాట. అంటే ప్రతిసారి ఎస్ఎస్ ఏమన్నా ఉన్నా బయటకు వెళ్ళి రాయడము, అందులో గిఫ్ట్ కొట్టుకొని రావడము. సో ఇవన్నీ ఫస్ట్ నుంచి నన్ను చూసింది కదా, 10th ఇంటర్లో, బీటెక్లో, ఎంటెక్లో, జాబ్, ఇవన్నీ వాడు మన సక్సెస్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చింది కాబట్టి వాడు ఎక్కువ హోప్ పెట్టుకున్నాడు అనమాట నా మీద. రాకపోయినా ఏం కాదు, అసలు నీ సిచ్యువేషన్లో నీ ఎగ్జామ్స్ కనుక ఆ టెన్షన్ మేము భరించే, అసలు ఆ టైంలో ఎవరు భరించలేరు కూడా, మన ఫ్యామిలీలో ఎవ్వరు ఇంత సాహసం చేయలేదు, నువ్వు చేసినావు, అదే చాలా గ్రేట్ అని చెప్పేసి. ఇందాకనే కాల్ మాట్లాడినప్పుడు అంత బాగా బాధపడ్డా అనమాట. నేను తీసుకోలేను, ఈవెన్ నెంబర్ వచ్చినా కూడా నేను సెట్ అంటే 1:2 లిస్ట్ కనుక వస్తే సెర్చ్ కూడా చేయలేను నేను అని చెప్పేసి. ఎందుకంటే మనకు లాగిన్ ఐడిలో మన మార్క్స్ తెలిసినాయి అనుకోండి. ఫర్ సపోజ్ మనకు తెలిసిన వాళ్ళు 2-3 ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగినాం అనుకో, 360 రావాలండి ఖచ్చితంగా జనరల్ క్యాండిడేట్ వాళ్ళకి. ఇంకా ఒక్కొక్కరికి కొందరికి 300, కొందరికి 260 ఇట్లా ఉన్నాయి కదా. అంటే మనకు 40% రావాలి జనరల్ కేటగిరీ వాళ్ళకి. అంటే ఇప్పుడు ఈవెన్ నీకు 359 వచ్చినా కూడా లిస్ట్లో అది రాదు, 40% అబవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి. మరి జిఆర్ఎల్ ఎట్లా ఇస్తారో ఏమో నాకు తెలియదు. కానీ ఇదనమాట గ్రూప్ 1కి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చారు. లాగిన్లో మన నెంబర్ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం ప్రాసెస్, అసలు నిజంగా ఫస్ట్ టైం మెయిన్స్ రాయడం కదా, అన్నీ తెలిసినట్టే అనిపిస్తుంది, మళ్ళీ ఏం తెలియనట్టే అనిపిస్తుంది. రోజు పొద్దుకు 10 సార్లు ఇదే వీడియోస్ చూడడము, గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్ ఎప్పుడు అని, ఎవరు వీడియో పెడితే చూద్దామా, ఎవరు ఏం చెప్తారో చూద్దామా అని చెప్పేసి. ఎవరికి ఏం తెలియదు, వాళ్ళకి తెలిసినట్టు ఏదో వీడియో చెప్తా ఉంటారు, మనం వాటిని చూసి ఫాలో అవుతూ ఉంటాం. అమ్మ అవునా అని కింద కామెంట్స్ చూడడం, ఎవరెవరు ఎట్లా రాసిండ్రు అని చెప్పేసి. సో ఫైనల్లీ అండి నా ఫీలింగ్ అది నేను మీతో షేర్ చేయాలనిపించింది. నిజంగా అసలు అంటే ఆ టైంకి ఎట్లా ఉంటుందో ఏమో కానీ అసలు ఇప్పటి నుంచే ఒక టైప్ ఆఫ్ భయం అనేటువంటిది వస్తుంది. మళ్ళీ మీరు అనొద్దండి ప్రతిసారి భయపడుతున్నారు, మీరు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, ఓవర్ ఎగ్జైట్మెంట్ అని చెప్పేసి. నిజంగా రాసిన వాళ్ళకే తెలుస్తుంది. నేను ఆ స్టేట్మెంట్ ఎవరు చెప్పినా కూడా నేను అసలు యాక్సెప్ట్ చేయను. ఎగ్జామ్ ఏదైనా చిన్న చితికే ఎగ్జామ్ అయితే అంత పట్టించుకునే వాళ్ళు కాదు కావచ్చు. సరే రాసినాము, పెద్ద ఎగ్జామ్ గురించి ఆలోచిద్దామని అనుకుంటారు. కానీ అదే పెద్ద ఎగ్జామ్ కదా మనం రాసి మనం వెయిట్ చేసేది. యూపీఎస్సీ అని అంటే ఇంకా అది ఫేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది వస్తుంది. అది అయిపోయి అంటే నా అంతటి నేను ఎప్పుడు బయటికి రావట్లేను.
ఏజ్ బార్ అయితేనే బయటకు వస్తున్నా. సో యూ కెన్ అండర్స్టాండ్ అంటే నేనేంటిది అనేటువంటిది. ఉడుం పట్టు అంటారు కదా, అట్లా అయిపోయే వరకు ఈ గ్రూప్ 1 ఏమవుతుందో ఏమో తెలియదు. కానీ అదేనండి, ఇప్పుడు మనకి ఈవెన్ 1:2 లిస్ట్లో ఉంటే మనకు ఒక ఐడియా వస్తుంది. 1:2లో లిస్ట్లో ఉన్నా కూడా మనకు జాబ్ 100% అంటే కాదు. 1:2లో ఉన్నా కూడా ఆ 563 వాళ్ళకే వస్తాయి, టాప్ వాళ్ళకే వస్తాయి. ఎందుకంటే బై ఛాన్స్ ఎవరన్నా ఆ టైంలో అటెండ్ కాలేకపోయినా ఏదో 1% 2% మాత్రమే ఉంటుంది లాస్ట్ 500 మెంబర్స్కి. కానీ 1:2 లిస్ట్లో ఉన్నా కూడా మనం గ్రేట్ లాగానే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్కి మనము ఇంకా కొంచెం సానపడితే మనము మేబీ టాప్లో ఉంటాము. సో ఏం జరుగుతుంది అంటే, నేను ఎందుకు ఇప్పుడు ఇంతగానో ఎమోషనల్ వీడియో తీస్తున్నాను అని అంటే, ఆల్రెడీ ఇవాళ February 7th, రేపు ఎల్లుండి అంటే 9th 10th. సో 10 డేస్లో వచ్చేస్తాయి అని అంటున్నారు. అండ్ రిమైనింగ్ ఇంకా వెనకాల 18 డేసే ఉంటాయి. ఫిబ్రవరిలో కంప్లీట్ గ్రూప్ 1 ప్రాసెస్ అయిపోతుంది అని అంటున్నారు. సో మనకు లాగిన్ డీటెయిల్స్ ఇవ్వాలి, మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి, మళ్ళీ రీకౌంటింగ్ విండో అది 15 డేస్ అని కొంతమంది అంటున్నారు. కొంతమంది అంటే 25 డేస్ అని కొంతమంది, 15 డేస్ అని కొంతమంది అని అంటున్నారు. ఇన్స్ట్రక్షన్స్లో 2 వీక్స్ అట్లా ఉందన్నమాట, 15 డేస్ అట్లా ఉంది. సో చూడాలి. ఇదంతా జరగాలి అని అంటే మేబీ టుడే ఆర్ టుమారో అట్లా రిజల్ట్స్ ఇస్తేనే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. సో సాటర్డే సండే నేను వీడియో తీయలేను కాబట్టి ఇంకా ఈరోజే నాకేమనిపిస్తే అది నేను మీతో మాట్లాడుతున్నాను అనమాట. అంటే చాలామంది ఇంకా నా వీడియో విన్న తర్వాత, చూసిన తర్వాత ఇంకా కంప్లీట్గా వాళ్ళు నాలో చూసుకుంటారు అంతే. సో అంతేనండి. ఇప్పుడు నాకు కూడా ఎవరున్నారు చెప్పండి, ఇది నేను ఎవరితో చెప్పినా కూడా ఈ బాధ అనేటువంటి తీరదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్, మీతోటే షేర్ చేయాలనిపించింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో పాస్ అయితేనే వాళ్ళు గొప్పోళ్ళు అని కాదు, ఫెయిల్ అయిన వాళ్ళు ఏమి అంత అంటే వాళ్ళు చదవలేని వాళ్ళని కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాసిన 3 లక్షల మందిలో 3.5 లక్షల పైన మంది రాసిన, దగ్గర 4 lakh మెంబర్స్ రాసిండ్రు. 4 లక్షల మందిలో మనము టాప్ 20 అంటే 30,000లో ఉన్నాము అంటే ఇక టాప్ 21 వేసుకోండి. అంటే రాష్ట్రం మొత్తంలో ఇంటెలిజెంట్ పీపుల్లో 21,000 మందిలో మనం ఉన్నాము. సో అంత ఆషామాషిగా అయితే కాదు కదా. మనము 4 లక్షల మందిలో టాప్ 21,000లో ఉన్నాము రాసిన వాళ్ళల్లో. ఇప్పుడు 30,000 మెంబర్స్ క్లియర్ చేసినప్పటికీ రాసిన వాళ్ళు 21,000, అందులో మనం ఉన్నాము అని అంటే ఇంకా అక్కడే మనం ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టు ఫీలింగ్. సో చూద్దాం. ఇంకా నేనైతే ఇట్లానే అనుకున్నాను. సో థ్యాంక్ యూ అండి, ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మన ఛానల్ని. అట్లనే జాయిన్ అయిన వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ 1 month అయిపోయింది, మీ సబ్స్క్రిప్షన్ అయిపోతుంది. 1 monthకి మళ్ళీ రెన్యువల్ చేయాలని వస్తుంది. ఇన్ కేస్ 1 or 2 days ఉన్నా కూడా ఒకసారి వీడియోస్ అన్నీ వినండి, రివిజన్ అవుతుంది. ఎందుకు అనవసరంగా ఒక డే వేస్ట్ చేసుకోవడం, రివిజన్ అవుతుంది. ఒక్కొక్కసారి వినండి, సరేనా? బాయ్ అండి.